బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీకి చేరింది పొత్తుల పంచాయతీ. అవును, హస్తినదారులో చంద్రబాబు పవన్ ఉన్నారు. రాత్రి 9 గంటలకు అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. బీజేపీ టీడీపీ పొత్తుపై చర్చ జోరుగా జరుగుతోంది. ఇప్పటికే పురంధేశ్వరి ఢిల్లీకి చేరుకున్నారు. సోమ్ వీర్రాజుతో జేపీ నడ్డా కూడా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు 5 ఎంపీ 9 ఎమ్మెల్యే సీట్లు ఇస్తా ఉంటుంది టీడీపీ ఆఫర్ చేసే సీట్లకు బీజేపీ ఓకే అంటే పొత్తుపై ఇవాళ రాత్రికే కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. లేకపోతే దీనికి సంబంధించి ఇంకా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తోంది. బీజేపీకి సంతృప్తి కలిగించకపోతే పొత్తులు సందేహమే అనే మాట కూడా వినిపిస్తోంది. బీజేపీ ఒత్తిడి చేస్తుందని గెలిచే అవకాశం ఉన్న సీట్ల అంశానికి సంబంధించి అప్పనంగా ఇచ్చే ఉద్దేశంలో టీడీపీ జనసేన లేదు అనే మాట కూడా చాలా బలంగా ప్రచారం జరుగుతోంది. చాలా స్పష్టమైన ఆలోచనతో బీజేపీ పెద్దల ముందుకు చంద్రబాబు పవన్ వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆదివారం పొత్తులపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా అంటే కనుక దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. అంతకన్నా ముందే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో పొత్తుల అంశం మీద తాడో పేడో తేల్చుకోవాలని చెప్పి టీడీపీ జనసేన బీజేపీ కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పురంధేశ్వర్ అక్కడికి చేరుకున్నారు. పురంధేశ్వర్తో పాటు ఈరోజు చంద్రబాబు కూడా మరి కాసేపట్లో ఢిల్లీకి చేరబోతున్నారు. స్పెషల్ ఫ్లైట్లో ఆయన వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. చేరుకున్న తర్వాత ఎటువంటి రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు రాత్రికి ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి సినారియో మారే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. నిన్న పురంధేశ్వర్ అక్కడికి చేరుకున్న తర్వాత డిస్కషన్స్ జరిగే పొత్తుల అంశానికి సంబంధించి డిస్కషన్స్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఆ పొత్తుల మీద ఏం డిస్కషన్ రాలేదంటూ కూడా పురంధేశ్వర్ చెప్పిన పరిస్థితి. కానీ ఇవాళ చంద్రబాబు మరి కాసేపట్లో ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఎవరితో మాట్లాడబోతున్నారు? ఏం జరిగే అవకాశం ఉంది? ఎస్ సచిన్, మొత్తం మీద అయితే బీజేపీ జనసేన పొత్తు అంశం సంబంధించి, అలాగే టీడీపీతో కలిసి ఈ 3 పార్టీల పొత్తుకు సంబంధించిన అంశం అయితే ఈరోజు రేపట్లో చాలా క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 9వ తారీఖున ఎన్డీఏలోకి బహుశా చంద్రబాబు కూడా అఫీషియల్గా జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుందనేది ఒక పక్కా సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ నుంచి చంద్రబాబు ఢిల్లీకి ఫ్లైట్లో బయలుదేరారు. 4 గంటలకి ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత మొదట ఆయన కాసేపు గల్లా జయదేవ్ ఇంటికి వెళ్ళే పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడి నుంచి బీజేపీ నేతలు ఇచ్చిన టైం ప్రకారం అతను అక్కడ ఫాలో అయ్యే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అదే హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో 3-3:30 కల్లా విజయవాడ చేరుకుంటారు. విజయవాడలో చిత్తూరు వైసీపీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుని పార్టీ సస్పెండ్ చేసింది. ఆ నేపథ్యంలోనే అతను జనసేనలో హైదరాబాద్లో మొన్న పవన్ కళ్యాణ్ కలిశారు. ఈరోజు అఫీషియల్గా ఇక్కడ జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. వీళ్ళిద్దరూ ప్రోగ్రామ్ చూసుకున్న తర్వాత రాత్రి 6 గంటలకి పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి చేరుకుంటారు. సో ముందు చంద్రబాబు కలుస్తున్నాడా, లేదు పవన్ కళ్యాణ్ కలుస్తున్నాడా అనే అంశం అయితే కొంత ఇంకా క్లారిటీ రాలేదు. ఢిల్లీకి చేరిన తర్వాత ఢిల్లీకి 4 గంటలకే చంద్రబాబు చేరిపోతున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం రాత్రి 8:30-9 గంటలకి ఢిల్లీకి చేరుకుంటారు. ఈ లోపల బీజేపీ నేతలు ఫస్ట్ చంద్రబాబుతో మాట్లాడే పరిస్థితి ఏమన్నా ఉంటుందా అనే చర్చ మీదనే యాక్చువల్గా అయితే పవన్ కళ్యాణ్ని చంద్రబాబును ఇద్దరిని కలిసి ఒకే టైంలో రమ్మని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు, నా విషయం క్లారిటీగా ఉంది, మీరు వాళ్ళు ఇచ్చే సీట్ల విషయం మీద మీకు కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది, మీరు మాట్లాడుకోండి, నా తర్వాత నా అవసరమైతే నేను వస్తాను అని చెప్పిన పరిస్థితి. అందుకే ఈయన కాస్త ఆలస్యంగా బయలుదేరుతున్నారు. ఈయనకున్న షెడ్యూల్ ప్రకారం ఈయన ఫాలో అయ్యి కొంత ఆలస్యంగా చేరుకోబోతున్నారు. సో చంద్రబాబు మధ్యాహ్నం 4 గంటలకు చేరుకుంటారు. 4 గంటలకు చేరిన తర్వాత ఈరోజు నడ్డాతో కలుస్తారు. తర్వాత అమిత్ షాతో సాయంత్రం భేటీ ఉందని చెప్తున్నారు. 8-9 ఆ టయానికల్లా పవన్ కళ్యాణ్ అక్కడ చేరుకుంటారా లేదా అనేది చూడాలి. ఇద్దరు నేతలతో కలిసి ఒకేసారి డిస్కషన్ పెడతారా, ఇవన్నీ కూడా ఢిల్లీలో ఈరోజు పవన్ కళ్యాణ్ క్లారిటీ వస్తుందా కృష్ణమోహన్? షెడ్యూల్ చాలా క్లారిటీ ఉంది సచిన్. ఎస్ పవన్ కళ్యాణ్ షెడ్యూల్ చాలా క్లారిటీగా ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు 3:30కి విజయవాడ చేరుకుంటున్నారు. దారిలో ఉన్నారు. విజయవాడ చేరుకుంటారు. విజయవాడ చేరుకున్న తర్వాత చిత్తూరు
ఎమ్మెల్యే ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేనో ఆరణి శ్రీనివాసుల్ని ఆయన అఫీషియల్ గా పార్టీలో చేర్చుకోబోతున్నారు. బహుశా ఆయనకి తిరుపతి టికెట్ కూడా కేటాయించే పరిస్థితి ఉండబోతోంది. సో అక్కడి నుంచి ఆయన అది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 6 గంటలకి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి చేరుకుంటారు. సో 6:30కి అట్లా బయలుదేరినా దాదాపుగా స్పెషల్ ఫ్లైట్ కాబట్టి ఈ నేరుగా ఢిల్లీకి వెళ్తుంది. సో దాదాపుగా 8-8:30 లోపల అక్కడికి చేరుకునే పరిస్థితి అయితే ఉంటుందని ఒక సమాచారం ఉంది. సో 9 గంటలకు కానీ ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కానీ అంటే అమిత్ షా అపాయింట్మెంట్ 9 గంటలకు కానీ ఫిక్స్ అయితే మాత్రం అదే టయానికి పవన్ కళ్యాణ్ కూడా అందుకునే పరిస్థితి అయితే ఉంటుంది అనేది ఈ రెండు పార్టీల వర్గాలు అయితే చెప్తున్నాయి. బహుశా ఈ లోపల ఏమైనా బీజేపీ నేతలతో కొంత చంద్రబాబు ముందు మాట్లాడతారా అని. కానీ ఏదేమైనా ఇప్పుడు చాలా అంశాలు చాలా స్పష్టంగా ఉంది. ఒకటి, చంద్రబాబుకు సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్కి సంబంధించిన కావచ్చు, వాళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉన్నారు, ఒకే స్ట్రాటజీతో ఉన్నారు. వాళ్ళిద్దరు ఆలోచనలో ఎక్కడ ఇబ్బంది లేదు. ఒకవేళ వీళ్ళు ఇవ్వబోతున్న సీట్లు ఏవైతే ఉన్నాయో అంటే 9 సీట్లు కానీ వీళ్ళు చెప్తున్నారు, 5 పార్లమెంటు సీట్లని వీళ్ళు అడుగుతున్నారు. వాళ్ళైతే మొదటి నుంచి 25 సీట్లు కావాలని అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది బీజేపీ. కానీ ఆ సీట్లకి రాదు, 9 సీట్లకి తర్వాత 5 పార్లమెంటుకి ఖరారయ్యే పరిస్థితి ఉంటుంది అనేది తెలుగుదేశం నుంచి వస్తున్న క్లారిటీ రాకపోతే, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్, ఒకవేళ ఇదే అంశానికి సంబంధించి క్లారిటీ వస్తే కనుక పూర్తి స్థాయిలో పొత్తు దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఎక్కడ కూడా క్లారిటీ రాకుండా, ఎక్కడ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లియర్ లేకుండా ఉంటే కనుక పొత్తు కొనసాగే అవకాశం లేదనుకోవచ్చు. అటువంటి సందర్భంలో జనసేన టీడీపీ ఏం చేసే అవకాశం ఉంది? అంటే బేసిక్గా అయితే అదే చెప్పబోతున్నాను సత్యన. తెలుగుదేశం జనసేన ఒక క్లారిటీలో ఉన్నాయి. రెండు కూడా బీజేపీకి మనం ఎన్ని సీట్లు ఇవ్వాలి, వాళ్ళు అప్పటికే ఎంపీలు 5 సీట్లు అడిగారు. 5 సీట్లకి వాళ్ళు అడిగింది 8 అయినా సరే 5 సీట్లకి మనం కరాకర్ణిగా ఉన్నాం. ఈ 5 సీట్లకి ఓకే, మేబీ ఆప్షన్లో పెరిగితే 1-2 పెరుగుతాయి తప్పితే పెద్దగా ఊహించినట్టుగా 25 అసెంబ్లీ సీట్లు లేకపోతే 8 ఎంపీలు అట్లా జరిగే పరిస్థితులు అయితే ఉండవు. అంత దూరం అయితే రాదు. అది బీజేపీకి కూడా తెలుసు. ముందుగానే బీజేపీ క్లారిటీగా పురంధేశ్వరిని 2 రోజుల నుంచి అక్కడే పిలిచి మాట్లాడుతున్నారు. వీళ్ళ మైండ్లో ఏముందో ఆమెకి తెలుసు. ఆమె క్లారిటీగా ఇదైతే వర్కౌట్ అవుతుంది లేకపోతే వర్కౌట్ కాదు అనే అంశాన్ని కూడా ఢిల్లీ పెద్దలకి నిన్నే ఆ క్లారిటీ ఇచ్చారు. అలాగే మిగతా బీజేపీ నేతలు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు కొందరు కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా ఒక బ్యాచ్ ఆఫ్ టీం ఈ పొత్తు జరగకూడదు అని చెప్పి బలంగా కోరుకుంటుంది. ఒక బ్యాచ్ ఆఫ్ టీం అయితే పొత్తు జరగాలని బలంగా కోరుకుంటుంది. సో బీజేపీలో కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. దీంట్లో 2 సెక్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్గా పార్టీ మీటింగ్స్లో కూడా ఒకటే చెప్పారు, అసలుకి మనం ఎందుకు పొత్తులోకి పోవాల్సిన పరిస్థితి ఉంది, మనం సొంతంగా వెళ్దాం, సొంతంగా మన శక్తి ఏదో చూపిద్దాం అనేది ఒక వర్షను. రెండవది, పొత్తులో పాల్గొనే పని అయితే వాళ్ళిద్దరూ కలిసి ముందుగా సీట్లు ఎలా ప్రకటిస్తారు, మనం కోరుకుంటున్న సీట్లు మరి మనకి కొన్ని ఆశలు ఉంటాయి కదా, అవి కూడా నెరవేర్చాలి కదా అనేది బీజేపీ చెప్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే పక్కాగానే రెడీగా ఉంది. ఇటు జనసేన టీడీపీ అయితే బీజేపీ మరీ గొంతు మీద కత్తి పెట్టినా కూడా ఏ దిశగా యాక్షన్ ఆఫ్ ప్లాన్ లో మనకు ముందుకు పోవాలి. అయితే తెలుగుదేశం మాత్రం ఒకటి మాత్రం గ్యారంటీ, తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తును వద్దు అనుకునే ప్రయత్నం అయితే ఎక్కడ చేయట్లేదు. వాళ్ళకి ఆ దిశగా ఆలోచన లేదు. వాళ్ళతో అవసరం ఉంది. రేపు ఎన్నికలు జరగాలి. ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళు ఆ దిశగానే. కృష్ణమణి, ఒకవేళ సీట్ల విషయం ఇందాలన్నట్టుగా ఒక 25 అంశానికి సంబంధించి అక్కడ బీజేపీ కనుక పట్టుబడితే ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? అంటే అంత బీజేపీకి కూడా తెలుసు. బీజేపీకి కూడా ముందుగానే వాళ్ళకి కూడా ఒక ఆలోచన ఉంది. సో అందుకనే బీజేపీ అవునన్నా కాదన్నా కూడా పొత్తు అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతుంది అనేది పక్కా సంవత్సరం. బీజేపీ నేతలు కూడా అక్కడ పక్కగా సంవత్సరం పైకి ఏదైనా మేము 25 అడుగుతామా, 30 అడుగుతామా, 40 అడుగుతున్నామా, ఇది ఒక చిన్న గేమ్ ప్లాన్ తప్పితే అంతకంటే లేదు. వాళ్ళకి ఆల్మోస్ట్ కూడా వాళ్ళకి తెలుసు ఇక్కడ 9 సీట్లు 10 సీట్లు. అదే నేను చెప్తున్నాను కదా, ఒకవేళ మారితే గట్టిగా పట్టుబడితే 1-2 సీట్లు తేడా ఉంటుంది తప్పితే అంతకంటే పెద్దగా మార్పులు ఏదో 25 అసెంబ్లీ సీట్లు లేకపోతే 8 పార్లమెంటు సీట్లు ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. పొత్తు దాదాపుగా ఖరారైంది 9 అసెంబ్లీ సీట్లకి, తర్వాత 5 పార్లమెంటు సీట్లకి. అయితే దీంట్లో 1-2 పెరగచ్చు, అంతేగాని పెరగచ్చు లేకపోతే తగ్గచ్చు కూడా, ఆ ఛాన్స్ కూడా ఉంది. సో అటువంటి పరిస్థితుల్లోనే అందుకే చంద్రబాబు నాయుడుతో ముందుగానే పవన్ కళ్యాణ్ నిన్న కూడా ప్రత్యేకంగా ఇంటికి వచ్చి దాదాపుగా 2 గంటల పాటు బీజేపీతో ఏం మాట్లాడాలి, ఏ అంశాల మీద మాట్లాడాలి, ఏ నియోజకవర్గాలను బీజేపీకి ఇద్దాం, వాళ్ళేం కోరుకుంటున్నారు,
వాళ్ళ స్థానాల్లో అభ్యర్థులు ఎవరు, ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఎటువంటి అభ్యర్థులు, ఇవన్నీ కూడా కొన్ని సమీకరణాలు చేశారు. అంటే ఇప్పుడు కూడా బీజేపీలో ఉన్న దాదాపుగా చాలామంది అభ్యర్థులు తెలుగుదేశం నుంచి వెళ్ళిన అభ్యర్థులే బీజేపీలో ఉన్నారు. సో అది కూడా వాళ్ళకి హ్యాపీయే. ఎందుకంటే తెలుగుదేశం ఏమనుకుంది, వాళ్ళు ఏ పార్టీలో ఉన్న వాళ్ళు మా క్యాడరే కదా, మా నాయకులే కదా అనుకునే పరిస్థితి కూడా ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో బీజేపీకి సంబంధించి పొత్తులో చిన్న చిన్న ఏదైనా పట్టు విడుపులు ఉంటాయి, కానీ పొత్తు తెగిపోయేలాగా లాగరు, ఆ దారాన్ని కట్ చేయరు అనేది ఒక పక్కా సమాచారం. సో ఆ దిశగా ముందుకు వెళ్తారు తప్పితే ఎక్కడ ఆ పొత్తులో తెంచుకొని బయటికి రావాలి. పొత్తు తెంచుకునే పని అయితే అసలు ఇంత దూరం కూడా జరగదు అనేది అంటే ఓవరాల్గా చూస్తున్న పిక్చర్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దాకా జరుగుతున్న యాక్షన్ కావచ్చు, ఇక్కడ ఉన్న పొలిటికల్ సినారియో కావచ్చు, వీటన్నిటిలో కూడా అంత సీన్ ఉండేది కాదు. సో ఇప్పటికిప్పుడు వ్యవహారం మనం చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య పొత్తు అవగాహన అయితే జరగబోతుంది. 9వ తారీఖు అఫీషియల్గా కూడా చంద్రబాబు ఢిల్లీ, అంటే ఈ 2 రోజులు ఢిల్లీలో ఉండబోతున్నారు ఆయన. 9వ తారీఖు కూడా ఢిల్లీలో ఉండి ఎన్డీఏలో అఫీషియల్గా జాయిన్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇవన్నీ వీళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈరోజు రేపు ఎన్నికల్లో సజావుగా జరగాలి, ఎన్నికలతో పోటీ చేయాలనుకుంటే కేంద్రం యొక్క సహాయం వాళ్ళకి అవసరం, బీజేపీ అవసరం ఖచ్చితంగా చంద్రబాబుకు ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎవరో ఒకరు దీంట్లో మనకు తగ్గే పరిస్థితి అయితే ఉంటుంది. కొంత బెట్టు చూపిస్తారు తప్పితే, కానీ ఫైనల్గా ఓవరాల్గా పొత్తు విషయంలో మాత్రం ఒక క్లారిటీకి వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. సచిన్. రైట్ కృష్ణమోహన్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఢిల్లీకి చేరింది పొత్తుల పంచాయతీ. హస్తినదారులో ఇప్పుడు చంద్రబాబు పవన్ ఉన్నారా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. రాత్రి 9 గంటలకు అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. బీజేపీ టీడీపీ పొత్తుపై చర్చ జరగబోతోంది. ఇప్పటికే పురంధేశ్వరి అలాగే సోము వీర్రాజు ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నారు. జేపీ నడ్డాతో చర్చలు జరుగుతున్నాయి. 5 ఎంపీ 9 అసెంబ్లీ సీట్లు ఇస్తా ఉంటుంది టీడీపీ ఆఫర్ చేసే సీట్లకు బీజేపీ ఓకే అంటే కనుక పొత్తుపై కీలక ప్రకటన ఈ రోజే వెలువడే అవకాశం ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒకవేళ బీజేపీకి సంతృప్తి కలిగించకపోతే పొత్తులు సందేహమే అన్న మాట కూడా జోరందుకుంది. ఇక బీజేపీ ఒత్తిడి చేస్తుందని గెలిచే అవకాశం ఉన్న సీట్లను ఇచ్చేందుకు టీడీపీ జనసేన సిద్ధంగా ఉందా అంటే అటువంటి చర్చ కూడా జోరందుకుంది పార్టీల్లో. ఈ నేపథ్యంలో చాలా స్పష్టమైన ఆలోచనలతో బీజేపీ పెద్దల ముందుకు చంద్రబాబు పవన్ వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే కనుక ఆదివారం కల్లా ఈ పొత్తుల అంశం మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.